హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకి ఈరోజు శనివారం రోజున అదిరిపోయే శుభవార్త చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడో రావాల్సిన వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతులకి రైతు భరోసా ఉందో, ఆ డబ్బులనేది విడుదలైతే చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో, ముందుగా ఈ రోజున ఎంతమందికి డబ్బులైతే రాబోతున్నాయి, దాంతోపాటు మిగతా రైతులకి ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తారనేది మనమైతే మాట్లాడుకుందాం. సో, మీరైతే మాత్రం వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అదేవిధంగా చాలామంది రైతన్నలు మనకైతే అడుగుతున్నారు. అన్న కొత్తగా ఎవరికైతే పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నాయో వాళ్ళకి కూడా ఈసారి రైతు భరోసా వస్తుందా రాదా అని చాలామంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారు కదా! సో, వీళ్ళందరికీ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఆ అప్డేట్ ఏంది మీకైతే పూర్తి అప్డేట్ అయితే ఈరోజు నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి. చాలామంది రైతన్నలు ఏం చేస్తున్నారంటే ఈ వీడియో మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. రైతు భరోసా అమౌంట్ చెప్పట్లేదని. సో, మీరైతే పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చిన్న రిక్వెస్ట్ రైతన్నలకి ఏంటంటే ఛానల్‌కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఏదైతే అప్డేట్ ఉందో సో, మనం ఛానల్‌లో వచ్చేసి వీడియో రూపంలో మీ ముందుకు నేనైతే వస్తాను కాబట్టి చిన్న సపోర్ట్ అయితే చేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా 2024లో రైతుల కోసం రైతు భరోసా పథకం తీసుకొచ్చారు సీఎంగా రేవంత్ రెడ్డి గారు. కానీ ఒక్కసారి కూడా డబ్బులైతే ఇవ్వలేదు. సో, దీనిపైన వచ్చేసి ప్రభుత్వానికి చాలామంది రైతన్నలు ఈ విధంగా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. గత ప్రభుత్వమే బాగుండేది అని కూడా అనుకోవడం జరిగింది. సో, దానిపైన కూడా మనకైతే చాలా వరకైతే చాలా ప్రెస్ మీట్‌లో మన కేటీఆర్ సార్ గాని, దాంతోపాటు సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆపోజిట్‌గా మాట్లాడడం అయితే జరిగింది. సో, మొత్తంగా చూసుకుంటే ఏదైతే గొడవల తర్వాత వచ్చేసి రైతులకి రైతు భరోసా డబ్బులు అందేలాగా ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి ఈసారి రైతన్నలకి 10 ఎకరాలు ఉన్న రైతన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది అని చెప్పడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. సో, మొత్తంగా చూసుకుంటే ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతులకి 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా అందిస్తుంది. అదేవిధంగా ఎవరికి రియల్ ఎస్టేట్ భూములైతే ఉంటే వాటికి మాత్రం ఈసారి రైతు భరోసా డబ్బులు అందియదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరైతే వానాకాలం పంట వేసి ఉంటారో వాళ్ళకే రైతు భరోసా డబ్బులు అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో, ముందుగా చూసుకుంటే రైతులకి ఎప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు అందించేస్తుందంటే ఏదైతే దసరా పండుగ వస్తుందో సో, దసరా పండగ ముందే అందరు రైతులకి రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేసేటట్టు మేమైతే దానికి ప్రణాళిక అయితే సిద్ధమైతే చేసుకున్నామని చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. సో, మొత్తానికి వచ్చేసి దసరా ముందే అందరు రైతులకి రైతు భరోసా అయితే వచ్చేస్తుంది. సో, కొంచెం వెయిట్ అయితే చేయండి. ఎన్ని రోజులు వెయిట్ అయితే చేశారు చాలా అంటే చాలా రోజులు. జూన్‌లో రావాల్సిన అమౌంట్ ఇప్పుడు దాకా రాలేదు. సో, కొంచెం ఒక 4 రోజులు వెయిట్ చేస్తే మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో రైతు భరోసా అమౌంట్ ఎకరానికి రూ. 7,500 అవి వచ్చేసి మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఎవరికైతే పాస్ పుస్తకాలు వచ్చి ఉంటాయో సో, వాళ్ళు మీరు గతంలో ఏదైతే నార్మల్‌గా రైతు భరోసా అప్లై అయితే చేసుకున్నారో రైతు బంధు, అదేవిధంగా మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. మీ అమౌంట్ కూడా మీకైతే మీ ఖాతాలో జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో, నేనైతే కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం నెక్స్ట్ ఏదైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.